అనధికారులు మరి సార్ దృష్టికి మన గ్రామాభివృద్ధి కమిటీ తీసుకుపోవడం వల్ల మరి సారు మొట్టమొదటి ఫౌండేషన్ వేసేందుకు చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ నమస్కారం. సో మనకి ఇప్పటికీ మీరు ఎవరైతే మాట్లాడినో వాళ్ళకి సంబంధించి కొన్ని ఇష్యూస్ రేజ్ చేసినాయి నేను చెప్తాను. ఫస్ట్ పనుల జాతర చివరికి మాట్లాడుతున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతాం. మీ ఊరికి వచ్చిన సందర్భంగా ఇతర ఇష్యూస్ ప్రభుత్వం నుండి ఏమేమి వస్తున్నాయి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ భూభారతి అనేది సక్సెస్ఫుల్గా కొత్త చట్టం ప్రభుత్వం తీసుకొని వచ్చి మొదటగా అవగాహన కల్పించింది. దాని మీద అధికారులకు కొత్తగా తెలవాలి, తర్వాత ప్రజలకు తెలవాలి, అందరికి తెలవాలనే ఉద్దేశంతో అవగాహన కల్పించాం. అవగాహన అయిపోయింది. తర్వాత అప్లికేషన్ గ్రామాలకు వెళ్ళి కూడా అప్లికేషన్ తీసుకున్నాం. సో ఈ చట్టం లోపల మేజర్గా మార్పులు ఏమొచ్చాయి అని అంటే, ఫస్ట్ ఇంతకుముందు అప్లికేషను మీరు వెళ్ళి మీ సేవకు ఎట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మీ తీసుకున్న అప్లికేషన్ మేము ఎంక్వైరీ చేసి తహసీల్దారే అప్లికేషన్ పెడుతున్నాం. తహసీల్దార్ అప్లికేషన్ పెట్టేటప్పుడు మీకు ఓటీపీ వచ్చుడు కానీ దీనికోసం కానీ పిలుస్తున్నారు. సో మీ ఊరు నుండి ఏమన్నా వచ్చినాయా కాల్స్? మీకు ఏదైనా ఇంతకుముందు అప్లికేషన్ పెట్టి రిజెక్ట్ అయితే అప్పీల్ ఆప్షన్ లేదు. ఇప్పుడు అప్పీల్ ఉంది. అంటే ఎంఆర్ఓ చేసిన నిర్ణయం గిన మీకు సమ్మతం కాకపోతే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళచ్చు. ఆర్డీఓకి కూడా మీ సేవలో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది ఆ ప్రొవిజన్ వచ్చింది. తర్వాత ఇంతకుముందు సాదా బైనామాకి పరిష్కారం లేదు. అది కోర్టు లోపల ఉంటే కొత్త చట్టం లోపల సాదా బైనామాకు సంబంధించి ప్రభుత్వం డిస్పోజ్ చేసేటందుకు వెసులుబాటు కల్పించి ఆ చట్టంలో వచ్చిన మార్పుని కోర్టుకు తెలియజేయడం జరిగింది. ఇవి కూడా ఇంతకుముందు అప్లై చేసుకునే అన్నీ కూడా మేము పొజిషన్లో ఉండి రూల్ ప్రకారం ఉంటే వాటన్నిటికి కూడా పరిష్కారం కల్పిస్తాం. ఇది నెక్స్ట్ రాబోతుంది. తర్వాత పిఓటి అంటే అసైన్మెంటు కొనకూడదు, అమ్మకూడదు. అయినా సరే ఎవరైనా కొని అమ్మి ఉంటే 2017 డిసెంబర్ వరకు కొని అమ్మి ఉంటే వాళ్ళకి కొన్న వాళ్ళు పేదోళ్ళు అయితే భూమి మీద ఉంటే వాళ్ళకి చేసేటందుకు కూడా చట్టంలో వెసులుబాటు కల్పించడం జరిగింది. సో కానీ ఇది ఇప్పుడు ఎందుకు డిస్పోజ్ చేయట్లేదు అని అంటే, కొన్న వాళ్ళకి పేపర్ మీద అసైన్మెంట్ ఇవ్వాలి. మళ్ళీ కొన్నోళ్ళకి పట్టా కాదు, అసైన్మెంట్ ఇవ్వాలంటే అసైన్మెంట్ కమిటీ లేదు. ఇప్పటికీ మనకు చాలా సంవత్సరాల నుండి అసైన్మెంట్ కమిటీ లేదు. ప్రభుత్వం నుండి అసైన్మెంట్ కమిటీ పెడుతుండ్రు. పెట్టిన తర్వాత రూల్ ప్రకారం కొన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే మళ్ళీ అసైన్మెంట్ ఇస్తాం. వాళ్ళందరికీ కూడా అసైన్మెంట్ ఇస్తే మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. అంటే రికార్డుకు వస్తారు, మళ్ళీ మీరు మీ వారసులకు ఇచ్చుకోవచ్చు. మనకి పంచాయతీరాజ్ శాఖ మరియు రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కలిసి పనుల జాతర కార్యక్రమంలో ఇది ఒక స్టేట్ వైడ్ ప్రోగ్రామ్. దీంట్లో మన నియోజకవర్గంలో మరి మొట్టమొదటి రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫస్ట్ విలేజ్, అది కూడా అంటే బూత్ నెంబర్ 1 పాల్దే నుండి మొదలవుతుంది. ఇది మనకు మొదటి విలేజ్ మన నియోజకవర్గానికి. సో నాకు అంటే మా పుట్టిన ఊరు జలాల్పూర్ అయినట్టుకి మరి పాల్దేతోని జలాల్పూర్తో ఎంత సంబంధాలు ఉన్నాయో పాల్దేతో అంత సంబంధాలు. నాకు రెండో ఇల్లు లాగా ఇది. నాకు ఈ గ్రామానికి ఇవాళ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు వినయ్ కృష్ణారెడ్డి గారు, అంటే చాలా నిజంగానే అంటే ఆదర్శవంతమైన గ్రామం. అగ్రికల్చర్ ముందు ఉంటుంది, అన్ని విధాలుగా ముందుంటారు. సో ఈ గ్రామం అభివృద్ధి కూడా చెందింది. ఇవాళ ఈ గ్రామానికి మరి మనము ఒక అంగన్వాడీ స్కూల్ డెవలప్మెంట్ కింద 12 లక్షల రూపాయలతో తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ అంతకుముందే మనం పాల్ద గ్రామానికి గతంలో మనము ఈ ఇంటర్నల్ సీసీ రోడ్స్ కింద 15 లక్షల రూపాయలు, ఇంకా ఇంటర్నల్ సీసీ రోడ్స్ 5 లక్షలు, మళ్ళీ ఈ మా అమ్మ ఆదర్శ పాఠశాల కింద 10 లక్షల రూపాయలు, బీటీ రినివల్స్ మహాలక్ష్మి టెంపుల్కు 32 లక్షల రూపాయలు, తర్వాత అంగన్వాడీ సెంటర్ ఇప్పుడు వచ్చింది, లేయింగ్ ఆఫ్ ద ఇంటర్నల్ సీసీ రోడ్స్ ఇంకో 20 లక్షలు, మొత్తం మీద ఒక దగ్గర 94 లక్షల రూపాయలు ఇంతకుముందే మనము ఈ పాల్ద గ్రామానికి మనము ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా ఈ గ్రామానికి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గ్రామస్తులు ఇక్కడ ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు మనకు ఈ మాటకాలకు ఆర్ఎన్బి రోడ్కు డ్రైనేజ్ అన్నారు. నాకు గుర్తున్నాయి, మీకు అందరికీ కూడా తెలుసు. గతంలో
పాలకులు మరి ప్రభుత్వాన్ని అంతా కూడా తెలంగాణలో అప్పులపాలు చేసే సందర్భంగా మనం ప్రయత్నం చేస్తున్నాం, కానీ మరి కొన్ని ఆలస్యమైన కొన్ని అయితే ఉన్నాయి పనులు. సో ఈ సందర్భంగా ఇలా పనుల జాతర కార్యక్రమంలో మరి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మన నియోజకవర్గంలోనే ఇవాళ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ మేము ప్రభుత్వం రాగానే చెప్పినాం, ప్రతి గ్రామ పంచాయతీలో కొత్త పక్కా బిల్డింగ్లు ఉండాలని. మనదంటే పాత గ్రామం కాబట్టి, కానీ ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీ కూడా అయినాయి, చాలా తాండాలు, మనకు 70 తాండాల దగ్గర కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి. ఇంకొక చిన్న చిన్న విలేజ్లు కూడా చాలా, ఇప్పుడు మనకు శ్రీనగర్ లాంటి చాలా గ్రామాలు కూడా కొత్తగా గ్రామ పంచాయతీలు అయినాయి. దగ్గర ఇంకొక అంటే 100 గ్రామ పంచాయతీల దాకా మనకు కొత్తగా ఏర్పడ్డాయి. అది ఎప్పుడు ఏర్పడ్డాయి? 2015-16లో ఏర్పడ్డాయి. అయినా కానీ ఇప్పటి వరకు కూడా చాలా గ్రామాలలో గ్రామ పంచాయతీలు లేవు. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర మరి ఈ స్కీమ్లోనే పనుల జాతర కార్యక్రమంలో 14 గ్రామ పంచాయతీలు మనకు శాంక్షన్ అయ్యాయి. గతంలో ఇంతకుముందు ఒక 25 గ్రామ పంచాయతీ మనం లాస్ట్ ఇయర్ మన ఫౌండేషన్ కూడా వేసుకున్నాం. చాలా మటుకు అయిపోయినాయి, కొన్ని ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. 1, 2, 3 కొంచెం అక్కడక్కడ కొంచెం ల్యాండ్ ఇష్యూ ఉండటం వల్ల స్టార్ట్ కాకపోవచ్చు. కానీ అంటే ఇవాళ ఉద్దేశం అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీలు ఉండాలన్నది. తర్వాత చిన్న స్కూల్ టాయిలెట్స్, మీకు తెలుసు స్కూళ్ళల్లో పిల్లలు ఉన్నారు, స్కూల్లో టీచర్లు ఉన్నారు, మరి గదులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బేసిక్ నీడ్స్ లేకుండే. బేసిక్ నీడ్స్ అంటే టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, ఇట్లా లేకుంటే స్కావెంజర్ లేకపోవడం, ఒక్కోసారి అటెండర్ లేకపోవడము, లేకుంటే స్కూల్ బిల్డింగ్ ఉంటే దానికి డోర్లు విండోస్ లేకపోవడము, పెచ్చులు ఊడిపోవడం, ఇవన్నీ ఉండే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మరి అక్కడ చదువుకున్న పిల్లల తల్లిదండ్రులు కూడా అలా మెంబర్ ఉండాలని చెప్పి మనము దాంట్లో డాక్టర్ సంఘాల నుండే సీఎల్ను వాళ్ళని కానీ అక్కడ పెట్టి మనకు చైర్మన్గా పెట్టి, హెడ్ మాస్టర్ చైర్మన్గా పెట్టి మనం 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ స్కూల్ టాయిలెట్స్ కొరకు దగ్గర అంటే హార్టికల్చర్ కొరకు గుంతలు తవ్వడానికి 15 వర్క్స్, మ్యాజిక్ సోక్ పిట్స్ ఇండివిజువల్గా ఒక 156 మందికి వచ్చినాయి. అంగన్వాడీ బిల్డింగ్స్ ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం ఒక నిర్ణయం ఏంటంటే ప్రతి విలేజ్లో అంగన్వాడీ స్కూళ్ళు ఉండాలి కంపల్సరీ, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. సో దగ్గర ఈ యొక్క స్కీమ్లోనే మనకు 33 అంగన్వాడీ స్కూల్స్ స్టార్ట్ అయినాయి. ఇవాళ 33 అంగన్వాడీ స్కూల్స్ కూడా అన్ని జాగాలలో మేము అన్ని జాగాలో వెళ్ళలేం కాబట్టి ఇలా పాల్దాయి, తిరువనపల్లి, మరి మనకు అశోక్ ఫారం మనం పోతున్నాం. కానీ మొత్తం 33 అంగన్వాడీ స్కూల్స్ ఇవాళ మరి స్థానికంగా ఉన్నటువంటి జైలు అంటే ఎగ్జిక్యూటివ్ మన ఏమంటారు అసిస్టెంట్ ఇంజనీర్లు, ఏది పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఇలా ముగ్గు పోస్తారు అన్ని గ్రామాల్లో. అంటే ఈ వర్క్స్ అని కూడా ఇవాళ స్టార్ట్ అవుతాను. 33 అంగన్వాడీ స్కూల్స్ ఒకటే రోజు స్టార్ట్ చేస్తాము. క్యాటిల్ షెడ్స్ 156, మరి పోల్ట్రీ షెడ్స్ 8, గోడ్ షెల్టర్స్ 11, తర్వాత కాంపోస్ట్ పిట్స్ 3. ఇట్లా అంటే ఇప్పుడు చిన్న చిన్న పనులే కావచ్చు, కానీ ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు అది చాలా ఉపయోగం ఉంటుంది. మళ్ళీ మీరు సొంత డబ్బులతో పెట్టుకుంటే ఎన్ఆర్జీఎస్లో మళ్ళీ డబ్బులు వచ్చేస్తాయి. సరే కొంచెం ఏదైనా డేటా ఎంట్రీలో ప్రాబ్లం ఉండి ఇంకేదైనా కొంచెం డిలే అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం ఈ చిన్న చిన్న పనుల మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి, ఒక డ్రైవ్ తీసుకుంటుంది కాబట్టి తప్పకుండా మీరు ముందుకు రండి, ఇంకా ముందు అన్నీ కూడా చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా అంటే రూరల్ నీడ్స్, గ్రామీణ ప్రాంతాల అవసరాలను బట్టి మరి ఇవాళ మనము అభివృద్ధి కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కానీ కృతనిశ్చయంతో ఉన్నది వాస్తవం ఇలా మనకు తెలుస్తూ ఉంది. ఇది